వీలేదు వీలేదు. నా రాధక దుర్గతి పెట్టడానికి వీలేదు. నా బిడ్డ అనాథ కాదు. తల్లి బ్రతికుండగానే నా బిడ్డను అనాథం చేస్తారా? నా రాధ నా దుర్గతికి వదిలేస్తారా? మీరందరూ ఉంటే ఎందుకు? వెళ్ళండి వెళ్ళండి. నా మాట ఈ అర్ధరాత్రిలో మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. ఏ ప్రయత్నం చేసినా తెల్లవారిన తర్వాతనే. అంతవరకు మీరు కాస్త ప్రశాంతంగా. మీరు ఊరుకోండి డాక్టర్. మీకేమీ తెలియదు. నా సొమ్ము తింటున్న వీళ్ళందరూ సోమరిపోతులు, స్వార్థపరులు. నా బిడ్డ దొరకడం వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. అమ్మగారు అన్యాయంగా అంటున్నారు. ఇందులో మా స్వార్థమే ఉంది. ఆస్తి అండి, ఆస్తి. నా బిడ్డ దొరక్క ఈ ఆస్తికి వారసులు లేక నేను వెళ్ళిపోతే. హరి హరి అంత మాట అనకండి అమ్మా. అమ్మగారు, మీ ఉప్పు తిని మీకంత ద్రోహం తలపెట్టేవారు ఎవరున్నారు? మేమంత దుర్మార్గం కాదమ్మగారు, కాదు. మరి రాకను ఎందుకు తీసుకురారు? తీసుకురావాలని కొన్ని సంవత్సరాలు దేశమంతా తిరిగాం, వెతికించాం. అబద్ధం, అంత అబద్ధం. మీరు ఆ ప్రయత్నమే చేయలేదు. చేసుంటే నా రాధ ఎప్పుడో దొరికేది. నాలాగే నా బిడ్డ కూడా తన తల్లి కోసం వెతుకుతూ ఉంటుంది. వెతకండి మీరే. వెళ్ళండి, వారం రోజుల్లో నా రాధను వెతికి తీసుకురండి. లేదా ఈ గడప తొక్కర్లేదు. వెళ్ళండి. అమ్మా, ఒక్క విషయం ఆలోచించండి. ఇన్నేళ్ల తర్వాత అమ్మాయి ఎలా ఉంటుందో, ఏ పరిస్థితుల్లో ఉంటుందో, ఎవరిని ఏమని అడుగుతారు, ఎలా పోల్చుకుంటారు? నా బిడ్డ నేను పోల్చుకోగలను. ఎవరినైనా మోసం చేయొచ్చు గాని కన్న తల్లిని కాదు. తన బిడ్డను గుర్తుపట్టలేని తల్లి ఉండదు డాక్టర్. నేను ఈ జన్మలోనే కాదు, ముందు జన్మలోనైనా సరే నా బిడ్డను గుర్తుపట్టగలను. నాకు ఆ నమ్మకం ఉంది డాక్టర్, నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా, మీ నమ్మకం నిజం కావాలనే మా కోరిక. అవుతుంది డాక్టర్, తప్పకుండా అవుతుంది. మీకు ఆ నమ్మకం ఉంటే వెతకటం మాకు కష్టం కాదు. రేపటి నుంచి ఆ పనులోనే ఉంటానమ్మా. మీ మాతృ ప్రేమ, ఆత్మవిశ్వాసం అమ్మాయిని వెనక్కి తీసుకురాగలిగితే మేమంతా ధన్యులం అమ్మా. వస్తుంది, నా రాధ తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది, ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు. నాన్న, నా వల్ల కాదు నాన్న, నేను ఈ మోసం చెయ్యలేను. చూడమ్మా, ఇందులో నువ్వు చేసే మోసం ఏమీ లేదు. ఆ పాపం ఏదన్నా ఉంటే నాకే దక్కుతుంది. ఆ తల్లికి ఒక తృప్తిని, ఆనందాన్ని ఇచ్చి ఆమె ప్రాణాలు నిలిపిన పుణ్యమే నీకు దక్కుతుంది. ఆలోచించమ్మా. ఈ నాటకం ఇలా ఎంతకాలం ఆడాలి? ఒక్క సంవత్సరమే. ఆ తర్వాత? ఆ తర్వాత నీకే అలవాటు అయిపోతుంది, నాటకమే నిజమనిపిస్తుంది. అంతేకాదు నాన్న, నాకే తెలియకుండా నాలో దురాశ తలెత్తుతుంది. అంతరాత్మ నోరు నొక్కేస్తుంది. ఆ దురాశ అమానుషంగా, భయంకరంగా తయారవుతుంది. మన చేత ఏమైనా చేయిస్తుంది. వద్దు నాన్న, వద్దు. ఆ వంచనలో బ్రతకడం కన్నా ఈ దరిద్రంలో బ్రతకటమే మేలు. చూడమ్మా, నీ కోసం కాకపోయినా ఈ పిల్లల కోసం, ఈ సంసారం కోసం. క్షమించండి, మీరే పనైనా చెప్పండి, ఏ చాకరైనా చేస్తాను. కానీ ఇది మాత్రం నా వల్ల కాదు. నేను ఈ అన్యాయం చేయలేను. చూడమ్మా, ఇప్పుడు కలికాలం ధర్మం అని అన్యాయం అనే పదానికి అర్థం లేదని రద్దు చేసేశారు. నీకు ఆ బాధ ఏం అక్కర్లేదు. పోతే నీకు ఇష్టం లేదని చెప్పు. నా కూతురు నాలాగే బతకడం చేతగాందని చెప్పి గర్విస్తాను. నాకు ఇష్టం లేదు నాన్న. సరిపో, అంతేరా? సరే, నేను వెళ్ళొస్తా. ఆ అమ్మాయి ఎప్పటికైనా మనసు మార్చుకుని ఒప్పుకుంటే నాకు కబురు చెయ్యి. శాంత, అమ్మాయి అయినా సుఖపడుతుందని ఆశపడ్డా. దానికి నీలాగే మంచి మనసు. ఏది సుఖపడుతుంది? ఇక నేను చేసేది ఏముంది? పోయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నా లాస్ట్ టికెట్ క్యాష్ కాదని నీకు మంచి కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయలు కొట్టిలో నీకు క్యాష్ రాదు అక్క. అన్న క్యాష్ కాకపోతే చెక్ వస్తుందిరా. చెక్ ఎక్కడి నుంచి వస్తుందిరా? నీకు అసలు లక్కే లేంది. చూసావా, మన అదృష్టం చూసి ఏడుపు కాదురా. నీ వెర్రి బాగుంటానని చూసి ఏడవలేక నవ్వుతున్నాను ఇక్కడ. ఏమిటా వెర్రి బాగుంటాను? అదే, మనం పెద్ద కారు కొనుక్కుని ఇద్దరం ఫ్రంట్ సీట్ లో కూర్చుని డూయట్లు పాడుకుంటుంటే వీరికి ఏడు పోతుంటే ఉంది. ఒక్కను అంతా జాగ్రత్త. అవునరా,
మూతి పగిలిపోయిన కాదు కూజ ఇలా చూడరా సవరణ వచ్చిందిరా నీ లాటరీ టికెట్ కొట్టిందిరా గయా ఇదిగో 660667 కాదట 660661 అట 7 అయితే నీదట 1 అయితే ఇంకొకటట నీ పని సున్నట అచ్చు తప్పట ఏమైందన్నా మందు తెచ్చాడా వస్తుందమ్మా, త్వరలో వస్తుంది. పాప జబ్బుకే కాదు, మన బాధలన్నిటికీ మందు వస్తుందమ్మా. అందరికీ ఒకేసారి కాకపోయినా కాస్త వెనక ముందుగా తప్పకుండా వస్తుందమ్మా. ఏమండి అంతేనంటారా? అయితే నా బిడ్డ అయ్యో నాన్న, ఏమిటి నాన్న మాటలు? ఒట్టి మాటలు కాదమ్మా, చేతలు కూడా. నీకేమో కాస్త నాటకం ఆడడం చేత కాదు, నాకు మోసం చేయడం చేత కాదు, నీకు బ్రతకడం చేత కాదు, నాకు మిమ్మల్ని బ్రతికించడం చేత కాదు. రాని ఉద్యోగం కోసం వెతుకుతావు నువ్వు, వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకుంటావు. అబద్ధం చెప్పలేవు, అన్యాయం చేయలేవు, ఆశ్రయించలేవు. ఇంత చేతగాని వాళ్లకు ఒక్కటి సావు, ఒక్కటి రమ్మ మార్గం మొద్దు. అక్కర్లేదు నాన్న, మనం చావక్కర్లేదు, బ్రతుకుతాం, తప్పకుండా బ్రతుకుతాం. అందరిలా కాకపోయినా మనుషుల్లా బ్రతుకుతాం. రమా, నాన్న కాసేపు పాపను కాపాడండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం అండి. ఓ రమా, రామారా, ఇలా వచ్చావు? చిన్న పాపకు చాలా జ్వరంగా ఉందండి, మందులు కొనడానికి కూడా డబ్బు లేదు. ముందు చిన్న పాపను బ్రతికించుకోవాలి. నాకు తెలుసు, ఒక చిన్న పాపే కాదు, అందరూ హాయిగా బ్రతికే మార్గం చెప్పాను. కానీ నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, మీరు చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి, నేనేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో అంతా చెప్పండి. అంతా చెప్తాను. నేను చక్కగా తర్ఫీచేసి తీసుకెళ్తాను. ముందు పాప సంగతి చూడు. ప్రస్తుతం 500 రూపాయలు తీసుకెళ్ళి. మీ రుణం తీర్చుకోలేను. ఎప్పుడు రమ్మంటారు? నీ పని చూసుకుని వెంటనే వచ్చేసే. రేపు ఈ పాటికి జమీందారుని కూతురు చిరంజీవి రాధైపోవాలి, తెలిసిందా? అలాగే వెళ్ళొస్తానండి.